ఇక్కడ కూడా ఒక డ్రాప్ కూడా వాటర్ లేవు. ఇంత పెద్ద ట్యాంక్ ఉంది కదా, ఇక్కడ కూడా ఒక డ్రాప్ కూడా వాటర్ లేవు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి హిందూపూర్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆదినారాయణ కొండ దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడ ఆదినారాయణ స్వామి చాలా ఫేమస్, కానీ ఒక డ్రాప్ కూడా వాటర్ లేవు. అదే ఏం కర్మ ఏమో తెలియదు. కానీ ఇక్కడ చాలా పెద్ద దేవాలయము, భక్తులు కూడా ఒక 300-400 మంది దాకా ఇక్కడ మేము విజిట్ చేసినప్పుడే ఆలయం దగ్గరికి ఉన్నారు ఇక్కడ, కానీ ఒక డ్రాప్ కూడా వాటర్ లేవు. ఇది వచ్చేసి చిక్బలాపూర్ డిస్టిక్, గౌరీబిద్నూర్ తాలూకా. గౌరీబిద్నూర్ దగ్గరలో ఈ ఆదినారాయణ స్వామి టెంపుల్ ఉండేది. కానీ ఇక్కడ మనం బోర్డులు అన్ని చూసుకున్నట్లయితే అన్ని తెలుగులో ఉంటాయి. హిందూపూర్ కి నియరే కాబట్టి హిందూపూర్ వాసులు ఈ ఆలయాన్ని చాలా మంది డొనేషన్స్ ఇచ్చింటారు. ఇక్కడ కింద నుండి స్టెప్స్ పై వరకు ఒక 700 చేంజ్ ఉంటాయి పైకి స్టెప్స్. ఇక్కడ స్టెప్స్ పైన వెళ్తూ ఉంటే తిరుమలకు వెళ్ళినంత ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి ఫీలింగ్ ఇక్కడ ఈ ఆలయానికి వస్తే కలుగుతుంది. చాలా బాగుంది ఆలయం అయితే. మనకి పైన రోఫ్ కానీ, అంటే పైన టాప్ కానీ, షీట్లు కానీ, కింద స్టెప్స్ కానీ చాలా బాగుంటాయి. ఆదినారాయణ స్వామి దేవాలయం కూడా చాలా చాలా బాగుంది. ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి ప్రసాదాల కేంద్రము. ఇక్కడ ఎంట్రెన్స్ లో ఉంటుంది, చూసుకోవచ్చు మనము. ప్రసాదాల కేంద్రము. ఇది వచ్చేసి ఆలయం ఎంట్రెన్స్. ఇక్కడ ఎంట్రెన్స్ లో నాకు ఆలయం ఉంటుంది. అక్కడక్కడ ట్యాంకులు అన్ని కనిపిస్తాయి, కానీ ఒక డ్రాప్ కూడా వాటర్ లేవు. ఎక్కడ చూసినా మొత్తం అంతా ఖాళీనే. ఇక్కడ 5 ట్యాప్స్ ఉన్నాయి, మొత్తం అన్ని ఖాళీనే, వాటర్ లేవు. ఈ ఆలయము ఎల్లోడ్ కి దగ్గరలోనే ఈ ఆలయం ఉంటుంది. ఇది ఎంట్రెన్స్ లో పెద్ద శిఖరం, నాగులు. ఇక్కడ కూడా ఒక డ్రాప్ కూడా వాటర్ లేవు. ఇది ఆలయం బయట ఉన్న బోరు. ఈ ఆలయం మొత్తం వచ్చేసి ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో ఉంది. చూసుకున్నట్లయితే మనకు చుట్టుపక్కల మొత్తం అన్ని కొండలే ఉంటాయి. ఇదే ఆదినారాయణ స్వామి టెంపుల్. ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోదాం రండి. బయట ఇది మొత్తం ఇక్కడ షాపులు మొత్తం అన్ని ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక్కొక్కటే చూసుకుంటూ లోపల నుండి వెళ్ళిపోదాం రండి. ఈ ఆలయం లోపలికి రాగానే మనకి ఇక్కడ ఒక ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయం నుండి పక్కనే మనకి ఒక సిమెంట్ రోడ్డు ఉంటుంది. ఆపోజిట్ వచ్చేసి ఒక పాత రోడ్డు ఉంటుంది. ఈ 2 రోడ్ల మీదుగా మనం స్టెప్స్ వరకు వెళ్ళొచ్చు. స్టెప్స్ వరకు 2 రోడ్లు అనేవి కనిపిస్తాయి. స్టెప్స్ మీదుగా మనం పైకి వెళ్ళిపోతే మనకు ఆదినారాయణ స్వామి కనిపిస్తారు. ఇక్కడ ఆలయం అయితే చాలా బాగుంది, చాలా ఫేమస్. డెవలప్మెంట్ మాత్రం ఏమీ లేదు, మొత్తం అంత నీళ్ళు. ఇక్కడ చూసుకోవచ్చు ఆట స్థలం కూడా ఉంది. ఆట స్థలము, పార్కు ఇక్కడ పేరుకే ఉన్నాయి అంతే. అంత మొత్తం చెత్త చెత్త అయిపోయింది. ఈ రోడ్డు మీదుగా మనం పైకి వెళ్ళాలి. ఇప్పుడు స్టెప్స్ కనిపిస్తున్నాయి చూడండి, అక్కడ బ్లూ కలర్ లో. ఇక్కడ కోతలు కూడా భారీగా ఉంటాయి. ఆదినారాయణ కొండలో కొద్దిగా జాగ్రత్తగా రావాలి. ఎప్పుడైనా ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఎక్కాలి. ఏదైనా తీసుకునే తినే వస్తువులు ఉంటే అంతే కథమ్మే. ఇంకా చూడండి, అక్కడ కూడా ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా ఉన్నాయి కోతలు. అన్ని వేరుశెనక్కాయలు తింటానే బిజీలో ఉన్నాయి కోతలన్నీ. చూడు వేరుశెనక్కాయలు. ఏ బుజ్జి దా దా. ఇక్కడ శ్రీ ఆదినారాయణ స్వామి యొక్క పాదాల లోపల మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. అక్కడ బాక్స్ ఉంది చూడండి, ఆ బాక్స్లో ఆదినారాయణ స్వామి యొక్క పాదాలు కనిపిస్తున్నాయి చూడండి లోపల. ఇది ఎంట్రెన్స్లోనే ఉంటుంది, కొద్దిగా ముందుకు వస్తేనే స్టెప్స్ పక్కన. ఇక్కడ మనం చూస్తుండే ఆలయం వచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం. ఇక్కడ స్టెప్స్ పక్కన మనకి ఎంట్రన్స్ లో కనిపిస్తుంది ఈ ఆలయం. ఇక్కడ ఇవే స్టార్టింగ్ స్టెప్స్ ఇవి. ఇక్కడ నుండి మనం పైకి వెళ్ళాలి. ప్రతి మెట్టుకి బెగ్గర్సే ఉంటారు. ఇక్కడ చాలా మంది ఉంటారు. ఇక్కడ ఈ ఆదినారాయణ స్వామి దేవాలయం వచ్చేసి దాదాపు 1000 సంవత్సరాల టెంపుల్ ఇది. మనం క్రింద నుండి గమనించినట్లయితే ప్రతి మెట్టుకు పసుపు, కుంకుమ, తర్వాత కర్పూరము కనిపిస్తాయి. మనకు క్రింద నుండి స్వామికి చేరుకునే వరకు దూరం వచ్చేసి 2 కిలోమీటర్ల దూరం ఉంటుందంట. క్రింద నుండి పై వరకు చుట్టూ ఇక్కడ అడవులే, కొండలు. ఇలాగ మనం పై వరకు వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నుండి వర్షాకాలం గాని వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చుట్టూ చెట్లు ఉన్నాయి కొండలు. వర్షానికి బాగా చెట్లనే బాగా చిగురిస్తాయి.
చిగురిస్తే మంచి క్లైమేట్, మంచి గాలి సూపర్‌గా ఉంటుంది. సౌండ్ పొల్యూషన్ కూడా చాలా చాలా తక్కువగా ఉంది ఇక్కడ. చాలా బావుంటుంది. ఇక్కడ మనం బోర్డ్ చూసుకున్నట్లయితే 1950లో కూడా మన హిందూపూర్ భక్తులు ఇక్కడ డొనేషన్స్ అనేవి ఇచ్చినారు చూసుకోవచ్చు. మనం ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ పైకి వచ్చేసాము. చూడండి ఇక్కడ నాగదేవతలు కూడా ఇక్కడ మధ్యలో ఒక చిన్న ఆలయం కూడా కనిపిస్తుంది మనకి. చుట్టూ నాగపడగలు, నెమళ్ళు, నాగదేవతలు చాలా బాగుంది అక్కడ ప్లేసు. ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుందండి లొకేషన్. వర్షాకాలం అయితే చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పుడంతా మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయి. ఇంకా మనం ఇలా వెళ్ళాలి పైకి, ఇలా వెళ్ళాలి ఇంకా పైకి. మనం పవర్ సప్లై కూడా ఉంది పై వరకు చూడి, లైట్లు మొత్తం అన్నీ ఉన్నాయి. ఈ మలుపు దగ్గర చూడండి ప్లేసు ఎంత సూపర్గా ఉందో. మెట్లు సేమ్ మనకి తిరుపతికి ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా ఉన్నాయి ఇక్కడ మెట్లు. పైన కప్పు కానీ, పైన షీట్లు, కింద స్టెప్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ పైనుండి మనం చూసుకున్నట్లయితే మొత్తం చిన్న చిన్న కొండలు, పొలాలు, ఊర్లు కనిపిస్తాయి పైకి వెళ్ళి చూస్తే బాగా. ఆల్మోస్ట్ మనం పైకి అయితే వచ్చేసాము. ఇవి లాస్ట్ స్టెప్స్. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కొండలు. ఈ కొండల పైనే స్వామివారు ఉండేది పైన. మనం పైకి వెళ్ళిపోదాం రండి. ఇంకా ఇవే లాస్ట్ స్టెప్స్. ఇక్కడ కొద్దిగా చేంజ్ అయిపోతాయి స్టెప్స్. స్టార్టింగ్ లో ఒక విధంగా ఉన్నాయి, చివర్లో ఇంకొక విధంగా ఉన్నాయి. చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి. ఇంకొద్దిగా డెవలప్మెంట్ చేసినారు ఇక్కడ చివర్లో. ఇదే ఆదినారాయణ స్వామి దేవాలయం. పైకి వెళ్ళిపోదాం. ఫైనల్ గా మనం ఆలయం దగ్గరకు వచ్చేసాం. చూడండి ఇదే ఆలయం, కోతలే ఉన్నాయి. ద్వారపాలకులు. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్ళిపోదాం రండి. అక్కడ కనిపిస్తున్నారు కదా, జనం ఉన్నారు కదా, అక్కడ లోపల ఒక కొండ ఉంది. ఆ కొండ క్రింద స్వామివారు స్వయంగా వెలిసినారు అక్కడ. ఇప్పుడు మనమైతే ప్రెజెంట్ ఆలయం లోపల ఉన్నాము. విష్ణు స్వామి అవతారం, నారాయణ స్వామి అవతారం చాలా బాగుంది. ఇక్కడ విగ్రహాలు కనిపిస్తున్నాయి చూడండి. విగ్రహాలు, గంటలు. ఆ గంటల కింద లోపల కొండ క్రింద స్వామివారు ఉండేది అక్కడ లోపలే. లోపల భక్తులు ఎక్కువగా ఉండడం వల్ల వీడియో తీయడానికి సాధ్యం కాలేదు. స్వామిని మీకు చూపించడానికి కుదరలేదు. సారీ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్వామిని చుట్టూ వేయడానికి వెళ్తున్నాము. ఈ కొండ లోపలే ఉండేది స్వామి. ఇక్కడ ఫుల్ సైలెంట్ ఉంది. అంటే పైన కొండ పైన స్వామి చుట్టూ శిఖరాన్ని చుట్టడానికి కూడా మెట్లు ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు మనము. చూడండి డౌన్కి ఒకసారి చూపిస్తాను. చూడండి చూడండి మెట్లు. ఈ కొండ ఉంది కదా, ఈ కొండ లోపలే స్వామి ఉండేది. స్వామి పైన శిఖరం ఇదే లాస్ట్. మనం మెట్ల ద్వారా స్వామిని చుట్టేయచ్చు ఇక్కడ కొండపైన. ఎంత ఎత్తులో ఉంది, చాలా ఎత్తులో ఉంది ఆలయము. చాలా బాగుంది, బ్యూటిఫుల్ ప్లేస్. అంటే గ్రీనరీ ఉన్నప్పుడు వస్తే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ చూడ్డానికి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ ఆలయానికి ఇది పాత దారి, ఇదే. ఆ పక్కన కొత్త దారి. ఇంత పెద్ద ట్యాంక్ ఉంది కదా, ఇక్కడ కూడా ఒక డ్రాప్ కూడా వాటర్ లేవు.